సత్యం 7,000 కోట్ల ఆర్థిక అవకతవకలకు మ్యాటర్స్ ప్రాజెక్టులు వాటి భూముల కొనుగోళ్లకు సంబంధం ఉన్న ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఈ రెండు సంస్థలకు సంబంధం లేదన్న రీతిలో ముఖ్యమంత్రి మాట్లాడుతుండడం, లోతైన దర్యాప్తు చేపట్టకుండా ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి. సత్యం వ్యవహారంలో నేర పరిశోధన విభాగం ప్రభుత్వం కొనసాగిస్తున్న దర్యాప్తుపై పలు వర్గాలు భిన్నంగా స్పందిస్తున్నాయి. ఏళ్ల తరబడి తక్కువగా ఉన్న ఆదాయాన్ని ఎక్కువ చేసి చూపడం వల్ల 7,000 కోట్ల అంతరం వచ్చిందని సత్యం మాజీ చైర్మన్ రామలింగరాజు తన రాజీనామా లేఖలో ప్రకటించిన అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీని ఆధారంగానే నేర పరిశోధన విభాగం ఆయా నిబంధనల కింద కేసు నమోదు చేసింది. కానీ ఖాతాల్లో ఇన్ని వేల కోట్ల అంతరం చూపడం నమ్మశక్యంగా లేదని, ఖచ్చితంగా ఆ నిధులు దారి మళ్లీ ఉంటాయని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. భూముల కొనుగోలు, హైదరాబాద్ మెట్రో రైల్, బందరు రేవు సహా పలు మౌలిక ప్రాజెక్టులకు, సాగునీటి పథకాల పనులకు ఈ నిధులు బదలాయించారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కానీ ఈ దిశగా ప్రభుత్వం దర్యాప్తు చేయడం లేదు. కేవలం రామలింగరాజు ప్రకటన చుట్టూనే కేసు విచారణను పరిమితం చేయడం వెనుక మర్మాన్ని ఇది చెప్పకనే చెప్తోంది. ఆర్థిక అవకతవకల వ్యవహారంపై సెబీ కేంద్ర ప్రభుత్వమే చూసుకోవాలన్న రీతిలో రాష్ట్ర సర్కార్ మాట్లాడుతూ తన పరిధిలో చేయాల్సిన వాటిని ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తోందన్న వాదన వినపడుతోంది. మేటాస్కు దాదాపు 6,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉందని సత్యం సంస్థ అధికారికంగా ప్రకటించింది. భారీ కుంభకోణం జరిగిన నేపథ్యంలో అదే యాజమాన్యానికి చెందిన మేటాస్కు వేల ఎకరాలు ఎలా వచ్చాయో ఆ సంస్థ యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ చెప్పడం లేదు. మేటాస్ భూముల సేకరణ వ్యవహారమంతా ఉన్నత స్థాయి పెద్దల కనుసన్నల్లో జరగడం వల్లే సర్కార్ ఉదాసీనంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు రెవెన్యూ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. 6,000 ఎకరాల భూమి కలిగిన మేటాస్ను కొనుగోలు చేస్తామని సత్యం యాజమాన్యం ప్రకటించిన తర్వాతే అలజడి ప్రారంభమైంది. అలాంటి సమయంలోనూ సరిగ్గా 9 రోజుల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ సత్యం వేరు మేటాస్ వేరు అని తేల్చేయడం గమనార్హం. హైదరాబాద్ శివాలలో పటాన్చెరు ప్రాంతానికి చెందిన ఓ కాంగ్రెస్ నాయకుడు పేద రైతుల నుంచి వందల ఎకరాలను జీపీఏలపై కారు చౌకగా కొనేస్తున్నట్లు పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చినప్పుడైనా అధికార యంత్రాంగం స్పందించలేదు. అందుకే మేటాస్ లాంటి సంస్థలు వేల ఎకరాలు సంపాదించుకోవడానికి వీలైంది. పైగా పేదల నుంచి బలవంతంగా అసైన్ పట్టా భూములను లాక్కునే సంస్థలకు అభయహస్తం ఇచ్చే విధానాన్ని సర్కార్ 2 ఏళ్ల క్రితమే ప్రారంభించింది. భూస్వాధీన చట్టాన్ని ప్రయోగించి మేటాస్కు మరిన్ని భూములు ఇవ్వడానికి సర్కార్ సన్నాహాలు చేస్తూ వచ్చింది. ఉప్పల్ పక్కన బోడుప్పల్ వద్ద ప్రజల నుంచి దాదాపు 800 ఎకరాలు స్వాధీనం చేసుకుని మేటాస్కు కట్టబెట్టేందుకు దాదాపు 3 నెలల క్రితం ప్రయత్నించింది. భూముల సేకరణకు ప్రకటనలు కూడా ఇచ్చింది. ఎకరానికి 20 లక్షల చొప్పున తన 5 ఎకరాల భూమిని లాక్కోబోతున్నారంటూ అప్పట్లో ఓ రైతు రెవెన్యూ అధికారుల వద్ద బావురుమన్నాడు. అక్కడ ఎకరా భూమి విలువ ₹1 కోటి పైగానే ఉంటుంది. మేటాస్ చేపట్టిన ప్రాజెక్టులకు అవసరమైన సిమెంట్, ఇటుకలు ఇక్కడ తయారు చేస్తారంటూ అధికారులు అప్పట్లో తెలిపారు. మేటాస్కు ఉన్నట్లు చెప్తున్న 6,000 ఎకరాలకు ఈ భూమి అదనం. సంస్థ వర్గాలు చెప్తున్న దాన్ని బట్టి మేటాస్ భూముల్లో సగానికి పైగా రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ వ్యవహారంలో భూ సంస్కరణల చట్టాన్ని అతిక్రమించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం గరిష్ట పరిమితులకు మించి వ్యవసాయ భూమిని తీసుకోదలిచినప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. చట్టంలోని నిబంధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనుమతులు లేకుండా ఆయా ప్రాంతాలను బట్టి మెట్టా అయితే 54 ఎకరాల వరకు, మాగాణి అయితే 25 ఎకరాల వరకు కొనుగోలు చేసుకోవచ్చు. అంతకు మించి భూమి అవసరమని కంపెనీ అడిగినప్పుడు నిజంగా అంత భూమి అవసరమో కాదో ప్రభుత్వం దర్యాప్తు చేయాలి. అయితే మేటాస్ యాజమాన్యం ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు కోరలేదని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. అందుకే అంత భూమి దానికి అవసరమా అనే కోణంలో తాము దర్యాప్తు చేయలేదని తెలిపారు. మేటాస్కు హైదరాబాద్, విశాఖ, పశ్చిమ గోదావరి మరికొన్ని ప్రాంతాలతో పాటు మహారాష్ట్రలోని నాగ్పూర్లోనూ భూములు ఉన్నాయి. అనుమతులు లేవంటే వాటన్నిటినీ గరిష్ట పరిమితులకు అనుగుణంగా వివిధ బినామీ పేర్లపై కొనుగోలు చేసినట్లు స్పష్టమవుతోంది. ఎక్కువ మంది పేర్లతో భూములుంటే అవన్నీ మేటాస్ పేరుతో ఎలా చలామణి అవుతున్నాయి? సర్కారు ఎందుకు విచారణ జరపలేదు? ఆ భూములను చూసి సత్యం కంప్యూటర్స్ మేటాస్ను ఎలా కొనుగోలు చేయదలిచింది అనేవి ప్రభుత్వం, మేటాస్ మాత్రమే జవాబు చెప్పాల్సిన శేష ప్రశ్నలు. మేటాస్ భూ సంస్కరణల చట్టాన్నే కాక పట్టణ భూగరిష్ట పరిమితి చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు సర్కార్ కిమ్మనలేదు. ఆ సంస్థ బాచ్పల్లిలో దాదాపు 200 ఎకరాల విస్తీర్ణంలో స్థిరాస్తి వ్యాపారం చేపట్టినప్పుడు తెలివిగా వ్యవహరించింది. మేటాస్ ఆ భూమిని 48 మంది పేర్లపై చూపింది. నిజంగా ఆ 48 మంది ఉన్నారా, లేక అవన్నీ పెద్దలకు తెలిసి జరగడం వల్లే అన్నది రెవెన్యూ అధికారుల ముక్తాయింపు.